అయితే ఇందులో ఒక గమనిక ఏంటంటే CSAP ద్వారా IITలలో సీట్లను భర్తీ చేయరు, కేవలం NIT అండ్ IIITsలో మిగిలిపోయిన సీట్లను మాత్రమే భర్తీ చేస్తారు. కౌన్సిలింగ్ పూర్తి ప్రక్రియ స్టెప్ బై స్టెప్ మనం చూస్తే అఫీషియల్ పోర్టల్ పేరు, అంటే మీరు కౌన్సిలింగ్లోకి వెళ్ళాలి అంటే JOSAA.nic.in ఓన్లీ ఈ వెబ్సైట్నే నమ్మండి. కొన్ని సిమిలర్ ఫేక్ వెబ్సైట్స్ ఉన్నాయి, వాటి జోలికి వెళ్ళొద్దు. కౌన్సిలింగ్లో ముఖ్యమైన రూల్స్ ఏంటంటే ఒక విద్యార్థికి ఒక రౌండ్లో ఒక సీటు మాత్రమే అలాట్ అవుతుంది. సీటు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి ఇచ్చిన స్పెసిఫిక్ టైంలోపు ఆన్లైన్ రిపోర్టింగ్ చేయాలి, లేదంటే కౌన్సిలింగ్ నుంచి పూర్తిగా అవుట్ అయిపోతారు. ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత కూడా క్లియర్గా మీకు IIT సెలెక్ట్ చేసుకోవచ్చు, NIT సెలెక్ట్ చేసుకోవచ్చు, IIIT సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత IIT అనే ఆప్షన్ వెబ్సైట్లో సెలెక్ట్ చేసుకుంటే లిస్ట్ ఆఫ్ IITs అనే డిస్ప్లే అవుతాయి. అక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. అంటే మీరు IIT హైదరాబాద్ కావాలి, ఖరగ్పూర్ కావాలి, కాన్పూర్ కావాలి, సెలెక్ట్ చేసుకుంటే ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి. అలాగే NIT ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి. అలాగే మీకు డిస్ప్లే ఆప్షన్స్లో ప్రతి బ్రాంచ్ కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అక్కడ డిస్ప్లే అవుతుంది. సో వాటిని మీరు సీట్స్ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత ప్రయారిటీ ప్రకారం ఆర్డర్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. నియర్లీ చాలా ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. సో మీరు జోసా కౌన్సిలింగ్ వెబ్సైట్లోకి వెళ్ళినప్పుడు చాలా సింపుల్గా అర్థమవుతుంది ఎవరికైనా సరే.